రాష్ట్రం మారబోతోందా? నిరుద్యోగం తరిమి కొట్టబడనుందా? దశాబ్దాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ఇప్పుడు దేశానికే దిక్సూచి కాబోతోందా? అవును, ఏపీలో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మాటల కోటలు దాటి చేతల సునామీ మొదలైంది. ఒకవైపు లక్షల కోట్ల పెట్టుబడితో ఉక్కు కర్మాగారం, మరోవైపు గ్లోబల్ కనెక్టివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా భోగాపురం ఎయిర్పోర్ట్. అనకాపల్లి నక్కపల్లిలో పడినటువంటి పునాది రాయి కేవలం ఒక ఫ్యాక్టరీకి కాదు, లక్షలాది యువత భవిష్యత్తుకు. అసలు ఏపీలో ఏం జరగబోతోంది? ఎన్డీఏ సర్కార్ చేస్తున్నటువంటి ఈ మాస్టర్ స్ట్రోక్ ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని ఎలా మార్చేయబోతోంది? ఏపీలో ఉప్పెనెలా వస్తున్న ఈ పెట్టుబడుల వెనుకున్నటువంటి అసలు వ్యూహం ఏంటి? వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ఇప్పుడు వేగంగా మారిపోతోంది. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటలు ఇప్పుడు ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో అమలవుతూ ఉండడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఉత్తరాంధ్ర ప్రాంతం అనగానే ఒకప్పుడు కేవలం వలసలు, నిరుద్యోగ సమస్యలే ఎక్కువగా గుర్తుకొచ్చేవి. అక్కడ ఇప్పుడు కేవలం అభివృద్ధి తారక మంత్రంగా మాత్రమే వినిపిస్తోంది. రాష్ట్రంలో ఏకంగా ఒక పెట్టుబడుల సునామీ సృష్టించాలన్న ప్రభుత్వ బలమైన సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది. మాటిచ్చారు, దాన్ని జెట్ స్పీడ్లో నిలబెట్టుకున్నారు అన్నట్లుగా ఎన్డీఏ ప్రభుత్వ అడుగులు వేగంగా పడుతున్నాయి. ఏపీ పారిశ్రామిక రంగంలో ఇదొక సరికొత్త గోల్డెన్ ఎరాగా విశ్లేషకులు భావిస్తున్నారు. పెట్టుబడులు ఆకర్షించడంలో ఏపీ సర్కార్ తన మార్కు చూపిస్తోంది. దీనికి నిదర్శనమే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఏర్పాటు కానున్న దేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు అన్న సామెతలాగా సరైన నాయకత్వం ఉంటే పెట్టుబడులు వాటంతటవే క్యూ కడతాయి అనడానికి ఈ ప్రాజెక్టే బెస్ట్ ఎగ్జాంపుల్. ఆర్సెల్ఆర్ మిట్టల్, నిప్సన్ స్టీల్ ఇండియా లాంటి గ్లోబల్ దిగ్గజాలు కలిసి ఏకంగా 1,36,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ ఉక్కు కర్మాగారానికి అంకురార్పణ చేయడం మామూలు విషయం కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు కేంద్ర మంత్రుల సమక్షంలో జరిగిన ఈ లాంచింగ్ ఈవెంట్ ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్కి ఒక గొప్ప బూస్ట్నిచ్చింది. ఇది ఖచ్చితంగా ఏపీకి బిగ్ గేమ్ చేంజర్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మెగా స్టీల్ ప్లాంట్ స్కేల్ అండ్ కెపాసిటీ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఏకంగా 5,400 ఎకరాలకు పైగా సువిశాలమైన ఏరియాలో ఈ ప్రాజెక్ట్ని ప్లాన్ చేశారు. కేవలం ఒక పరిశ్రమలా కాకుండా 2 భారీ ఫేజుల్లో ఏటా 17.8 మిలియన్ టన్నుల ఉక్కును ప్రొడ్యూస్ చేసే ఒక ఇండస్ట్రియల్ సిటీలాగా దీని డిజైన్ జరిగింది. ఫస్ట్ ఫేజ్లో 7.3 మిలియన్ టన్నులు, సెకండ్ ఫేజ్లో 10.5 మిలియన్ టన్నుల ప్రొడక్షన్ టార్గెట్ పెట్టుకున్నారు. 2029 నాటికి మొదటి దశ పనుల్ని కంప్లీట్ చేసి కమర్షియల్ అపీరెన్స్ స్టార్ట్ చేయాలన్న పక్కా ప్లానింగ్ ప్రభుత్వ కమిట్మెంట్కు సంకేతాలిస్తోంది. కేవలం ఫౌండేషన్ స్టోన్ వేసి వదిలేకుండా దానికి ఒక ఖచ్చితమైన టైమ్ లైన్ ఫిక్స్ చేయడం ప్రాజెక్టు సక్సెస్కు పునాదిగా మారుతోంది. ఇది గ్లోబల్ స్కేల్ మార్కెట్లో ఏపీని ఒక పవర్ఫుల్ ప్లేయర్గా నిలబెడుతోంది. ఏదైనా భారీ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలంటే దానికి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చాలా అవసరం. ఈ స్టీల్ ప్లాంట్ లాజిస్టిక్స్ కోసం సుమారు 11,000 కోట్ల రూపాయల అడిషనల్ ఇన్వెస్ట్మెంట్తో ఒక స్పెషల్ క్యాప్టివ్ పోర్టును కూడా నిర్మించనున్నారు. ఏటా 50 మిలియన్ టన్నుల కెపాసిటీ ఉండే ఈ పోర్ట్ ద్వారా రా మెటీరియల్ ఇంపోర్ట్, ఫినిష్ గూడ్స్ ఎక్స్పోర్ట్ చాలా ఈజీ అవుతుంది. దీనికి తోడు నేషనల్ హైవే 16ను కనెక్ట్ చేస్తూ ఒక 4 లేన్ రోడ్ నెట్వర్క్ని కూడా వేగంగా డెవలప్ చేస్తున్నారు. ఒక ఇండస్ట్రీ వస్తే దాని చుట్టూ ఎకోసిస్టమ్ ఎలా డెవలప్ అవుతుందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం ఉక్కు ఉత్పత్తి మాత్రమే కాకుండా ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్, ఎలైట్ సెక్టార్స్లో ఇదొక మినీ రెవల్యూషన్నే తీసుకొస్తుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ లోతుగా విశ్లేషిస్తున్నారు.
నిరుద్యోగంతో అల్లాడుతున్న యువతకు ఈ ప్రాజెక్ట్ ఒక వరం లాంటిది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతను పాటిస్తూ వచ్చిన ఈ ఇన్వెస్ట్మెంట్తో ఏపీ యువతకు పర్మనెంట్ కెరీర్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ యొక్క స్టీల్ ప్లాంట్ దాని క్యాప్టివ్ పోర్టు ద్వారా డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా సుమారు 1,00,000 నుంచి 1,25,000 మందికి ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది. ఇదొక చిన్నపాటి సిటీ జనాభాతో సమానం. ఫస్ట్ ఫేజ్ కన్స్ట్రక్షన్ పనులతోనే వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. స్థానిక యువతకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇండస్ట్రీ రెడీ వర్క్ ఫోర్స్గా మలిస్తే ఈ నెంబర్స్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. నిరుద్యోగ నిర్మూలనకు ఇలాంటి లాంగ్ టర్మ్ విషన్ ఉన్న ప్రాజెక్టులు ఎంతో అవసరం. ఇది యువత ఆశల్ని తప్పకుండా నిజం చేస్తాయి. రాష్ట్రం డెవలప్మెంట్ విషయంలో ప్రభుత్వ విషన్ ఎంత బ్రాడ్గా ఉందో విజయనగరం జిల్లాలో నిర్మిస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనుల స్పీడ్ చూస్తే మనకు తెలుస్తుంది. ఒక గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న విశాఖపట్నం సహా టోటల్ ఉత్తరాంధ్ర రీజియన్కు ఇది లైఫ్ లైన్ కాబోతోంది. ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మెరుగైతే ఫారిన్ ఇన్వెస్టర్స్కు ఇక్కడికి రావడం చాలా ఈజీ అవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయితే ఐటీ ఇండస్ట్రీ, టూరిజం, ఫార్మా సెక్టార్స్ అమాంతం భూమవుతాయి. కేవలం స్టీల్ ప్లాంట్ మాత్రమే కాకుండా ఈ గ్లోబల్ ఎయిర్పోర్ట్ ద్వారా వచ్చే మల్టీప్లేయర్ ఎఫెక్ట్ స్థానిక ఆర్థిక వ్యవస్థని ఊహించని రేంజ్కు తీసుకెళ్తుంది. దీన్ని బట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఇన్ఫ్రా డెవలప్మెంట్ని ఎంత ప్రెస్టీజియస్గా తీసుకుందో మనకు క్లియర్గా అర్థమవుతోంది. డెవలప్మెంట్ అంటే కేవలం మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి అనే పాలసీని ప్రస్తుత ప్రభుత్వం పక్కాగా ఫాలో అవుతోంది. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే యావత్ ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చే ఇలాంటి భారీ ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్ పెట్టడం కార్పొరేట్ సెక్టార్లో కొత్త ఆశలు రేపుతోంది. డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్కు ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సమానంగా ఇండస్ట్రియల్ గ్రోత్ ఉండాలన్న వ్యూహం ఇక్కడ వర్కౌట్ అవుతోంది. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల సునామీని ఒక మారుమూల ప్రాంతానికి తీసుకురావడం ద్వారా ఆ ప్రాంత ఎకనామిక్ ల్యాండ్స్కేప్ని మార్చేస్తున్నారు. సంపద సృష్టిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది అన్న సీఎం చంద్రబాబు విషన్ ఈ 2 ప్రాజెక్టుల ద్వారా రిఫ్లెక్ట్ అవుతోంది. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేనప్పుడు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేసి ఆస్తులు క్రియేట్ చేయడం ఒక అద్భుతమైన ఆర్ట్. ఒకవైపు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఎయిర్పోర్ట్, మరోవైపు 1,00,000 కోట్లకు పైగా బడ్జెట్తో స్టీల్ ప్లాంట్ రాకతో ఉత్తరాంధ్ర దేశంలోనే ఒక మోస్ట్ పవర్ఫుల్ ఇండస్ట్రియల్ హబ్గా మారబోతోంది. ఇది కేవలం బిల్డింగ్స్ కట్టడం కాదు, ఒక ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయడం. ఈ స్ట్రాటజీని దేశవ్యాప్తంగా ఉన్న ఎకనామిక్ అబ్జర్వర్స్ చాలా ఆసక్తిగా విశ్లేషిస్తున్నారు. ఏపీలో అప్లై చేస్తున్న ఈ వెల్త్ క్రియేషన్ మోడల్ సక్సెస్ అయితే మిగతా రాష్ట్రాలకు కూడా ఇదొక బెస్ట్ కేస్ స్టడీగా మారుతుందనడంలో ఆశ్చర్యం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ పారిశ్రామిక వాతావరణంలో ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. యువతలో భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీగా మారుతున్నాయి. నక్కపల్లి స్టీల్ ప్లాంట్, భోగాపురం ఎయిర్పోర్ట్ లాంటి ప్రాజెక్ట్స్ ఉత్తరాంధ్ర దిశను మార్చేయడం ఖాయం. ఒక ప్రణాళికాబద్ధమైన విషన్, దానికి తోడు లీడర్షిప్లో ఉన్న చిత్తశుద్ధి కలిస్తే రిజల్ట్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో ఈ పెట్టుబడుల సునామీ స్పష్టం చేస్తోంది. రాబోయే 5 ఏళ్లలో ఏపీ $1 ట్రిలియన్ ఎకానమీ దిశగా వేసే అడుగులకు ఈ గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఒక బలమైన ఫౌండేషన్. ఇది కేవలం ఉత్తరాంధ్రకే కాదు, యావత్ నవ్యాంధ్రప్రదేశ్కు ఒక గొప్ప విజయోత్సాహంగా మిగిలిపోతుంది. ఇది ఏపీలో పరుగులు పెడుతున్న ప్రగతి రథ చక్రాల స్పీడ్. ఒక నాయకుడికి స్పష్టమైన విజన్ ఉంటే ఆ విజన్కు చిత్తశుద్ధి తోడైతే అసాధ్యం అనుకున్నది కూడా సుసాధ్యం అవుతుందని ఈ నక్కపల్లి స్టీల్ ప్లాంట్ నిరూపిస్తోంది. సంపద సృష్టించడం, ఆ సంపదతో పేదరికాన్ని జయించడం, ఈ ఫార్ములా ఇప్పుడు ఏపీని $1 ట్రిలియన్ ఎకానమీ వైపు నడిపిస్తోంది. అయితే ఈ పెట్టుబడుల సునామీ కేవలం ఆరంభం మాత్రమేనా? భవిష్యత్తులో ఈ వెల్త్ క్రియేషన్ మోడల్ దేశానికే రోల్ మోడల్గా నిలవబోతోందా?